దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వయసుకు తగిన బరువు లేరని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2021 గణాంకాలు చెప్తున్నాయి. అదే 5 ఏళ్లలోపు పిల్లల్లో అయితే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉండాల్సిన బరువు ఎత్తు కంటే తక్కువగా ఉన్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. ఇక విటమిన్లు, మినరల్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక మైక్రో న్యూట్రియంట్ లేమితో బాధపడుతున్నారు. పెద్దవారిలో ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు ప్రతి ముగ్గురిలో ఒకరు కాగా, పొట్ట చుట్టూ కొలత ఎక్కువగా ఉన్నవారు 50%, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంది. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడం, పెద్దవారు సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. అసలు మనం తినే ఆహారం సమతులమైనదా కాదా అది ఎలా తెలుసుకోవాలి మరి? సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందేలా రకరకాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం. వాటిలో మాక్రో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్లు సరైన శాతంలో ఉండేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో మనం తీసుకునే ధాన్యాలు అంటే బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో చాలా తక్కువ మోతాదులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ప్రోటీన్ ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి పశువుల నుంచి వచ్చే యానిమల్ ప్రోటీన్, రెండోది మొక్కల నుంచి వచ్చే ప్లాంట్ ప్రోటీన్. ఈ రెండు రకాల్లో పశువుల నుంచి వచ్చే ప్రోటీన్లను నాణ్యమైనవిగా చెప్తారు. ఎందుకంటే వాటిలో మనకు కావలసిన అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు 20 రకాల అమైనో యాసిడ్లతో తయారై ఉంటాయి. ఇందులో 11 రకాల అమైనో యాసిడ్లను ఎలాంటి ఆహారం తీసుకున్నా మన శరీరం తయారు చేసుకోగలుగుతుంది. కానీ మిగిలిన 9 రకాల అమైనో యాసిడ్లను శరీరం తయారు చేసుకోలేదు. వాటిని అవసరమైన అమైనో యాసిడ్లు అంటారు. కాబట్టి ఆ 9 రకాల అమైనో యాసిడ్లున్న ఆహారాన్ని ఖచ్చితంగా మన శరీరంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్లలో ఉంటాయి. మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్లలోనూ ఉంటాయి. కానీ అన్నీ ఒకే పదార్థాల్లో ఉండవు. అంటే 100 గ్రాముల చికెన్ తింటే వచ్చే అమైనో యాసిడ్లు 100 గ్రాముల మినపప్పులో ఉండవు. కేవలం మొక్కల ఉత్పత్తులపై ఆధారపడే వారి శరీరానికి అన్ని రకాల అమైనో యాసిడ్లు అందాలంటే రోజు పలు రకాల పప్పు దినుసులు, ధాన్యాలు, గింజలు, బాదం, పల్లీలు వంటివి తీసుకోవలసి ఉంటుంది. గుడ్లు, చికెన్, మటన్, చేపలు, సముద్రపు ఆహారం వంటివే కాకుండా పాల ఉత్పత్తులన్నీ జంతువుల నుంచి వచ్చే ఆహారంగానే పరిగణిస్తాము. గుడ్లు పుష్కలంగా ప్రోటీన్ దొరికే ఆహారం. ఆ ప్రోటీన్ అంతటినీ మన శరీరం ఉపయోగించుకోగలదు. మిగిలిన ఏ ఆహార పదార్థాలలో ఉండే ప్రోటీన్ కూడా ఇలా 100% బయో అవైలబిలిటీ ఉండదు. మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాల్లో కినోవా, సోయా నుంచి వచ్చే ప్రోటీన్లని సంపూర్ణ ప్రోటీన్లుగా చెప్పుకోవచ్చు. మనకి రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం అనేది వయసు, లింగము, బరువు, మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండేవారికి వారి బరువును బట్టి కేజీకి 0.8 గ్రాము నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. రోజులో 7-8 గంటలు కూర్చొని పనిచేసే 60 కేజీల వ్యక్తికి రోజుకు 48 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. రోజుకు కనీసం 1 గంట సేపు వ్యాయామం, నడక లేదా నిలుచొని పనిచేసేవారు, బరువులు ఎత్తేవారికి రోజుకు 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్లు అవసరం. గర్భిణులు, బాలింతలకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల అదనపు ప్రోటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్లు శరీరంలో చాలా పనులు చేస్తాయి. కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పనిచేయడానికి, కణాలు దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేసుకోవడానికి, రకరకాల ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీకి సరిపడా ప్రోటీన్లు అవసరం. దెబ్బ తగిలిన, ఆపరేషన్ అయిన, పుండు మానాలంటే సరిపడా ప్రోటీన్స్ కావాలి. చర్మంలో, జుట్టులో, గోళ్లలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడే ఎంజైమ్స్, ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్, గ్లూకగాన్ లాంటి హార్మోన్లు కూడా ప్రాథమికంగా ప్రోటీన్లతోనే తయారవుతాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ కూడా ఒక ప్రోటీనే. శరీరంలోని నీటి సమతుల్యతకు ప్రోటీన్లు కావాలి. తక్కువ ప్రోటీన్లు తీసుకునే వారి శరీరంలో నీరు నిలిచి వాపు వస్తుంది. శరీరానికి ప్రోటీన్లు తగిన మోతాదులో అందకపోతే కణాల రిపేర్ సరిగ్గా జరగదు. మన శరీరంలోని ఎంజైమ్స్, హార్మోన్లు సరిగ్గా పనిచేయవు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక రోగాల బారిన పడవలసి వస్తుంది.
ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటే మరాస్మస్, క్వాషర్కార్ లాంటి సమస్యలు వస్తాయి. రోజువారీ ఆహారంలో శక్తినిచ్చే ధాన్యాలు, కొవ్వు పదార్థాలు లేకపోతే కండరాల్లోని ప్రోటీన్లను శరీరం వినియోగించుకుంటుంది. గతంలో ఆఫ్రికాలో కేవలం ధాన్యాలు, దుంపలు, మొక్కజొన్నలపైనే ఆధారపడడంతో చిన్నపిల్లలు క్వాషర్కార్ వ్యాధి బారిన పడ్డారు. వారి శరీరమంతా వాచిపోయి, నీరు చేరి, లివర్ పెద్దగా అయిపోయి, కండరాలు చిక్కిపోయి కనిపించారు. చాలామంది చనిపోయారు కూడా. రోజుకు కనీసం 50-60 గ్రాముల ప్రోటీన్లు తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. లేకుంటే కడుపు నిండడం కోసం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం అవసరానికి మించి తిని ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. భారత్లోని చాలా తరచుగా కనిపించే సమస్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మద్యం తాగే అలవాటు లేని వారిలో కూడా లివర్లో కొవ్వు పేరుకుపోయి పరిమాణం పెరగడం దీనికి ముఖ్య కారణం. ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్ లేకపోవడం, కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం, ఫ్యాట్లు ఉండే నూనె ఎక్కువగా వాడడం. ప్రోటీన్లు సరిపడా తినకపోతే బాలికలు ఆలస్యంగా రజస్వాలు అవుతారు, తగినంత బరువు, ఎత్తు పెరగరు, చర్మం పొడిబారడం, చర్మం లేచిపోవడం, గోళ్ళు పెలుసుగా మారడం, పుండ్లు తగ్గకపోవడం ఇవన్నీ కూడా ప్రోటీన్ల లోపం వల్లే జరుగుతాయి. భారతీయ సంప్రదాయ అలవాట్లలో ఒకప్పుడు ఆహారం సమతుల్యత ఉండేది. రకరకాల ప్రోటీన్లు, ఫైబర్లు ఇచ్చే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు ఉండేవి. కానీ మైదా, చక్కెర, గోధుమ పిండి, బియ్యంతో చేసే ప్రాసెస్డ్ ఫుడ్స్ రాకతో ఆహారంలో ప్రోటీన్లు తగ్గిపోయాయి. 2024లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం మన భోజనం పల్లెలంలో దాదాపు సగభాగం కేవలం కూరగాయలు, పండ్లు ఉండాలి. పావు భాగం కంటే కొంచెం ఎక్కువగా అంటే 25-30% వరకు ధాన్యాలు, చిరుధాన్యాలు, మిగిలిన భాగంలో మాంసకృత్తులు ఇచ్చే పప్పులు, మాంసము, గింజలు, నట్స్, కొవ్వు పదార్థాలు ఉండాలి. రోజులో కనీసం 5-7 రకాల ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని జాతీయ ఆహార పోషక సంస్థ చెబుతుంది. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పల్లీలు, పళ్ళు, పాలు, పాల ఉత్పత్తులు, దుంపలు, మాంసము వీటిలో కనీసం 5-7 రకాలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప ప్రోటీన్ల మోతాదు గురించి ఎవరూ కంగారు పడక్కర్లేదు. ఇడ్లీలు, దోశపిండిలో రవ్వ, బియ్యం శాతం తగ్గించి పప్పు శాతం పెంచాలి. బియ్యం, గోధుమలుండే అల్పాహారాలు తగ్గించి పప్పులు ఉండే అల్పాహారాలు ఎక్కువగా తినాలి. రోజు అల్పాహారంలో 1 లేదా 2 ఉడకబెట్టిన గుడ్లను చేర్చుకోవాలి. శరీరానికి సరిపడా ప్రోటీన్ల కోసం నెలకు 2 వ్యక్తులకు అన్ని రకాల పప్పులు కలిపి కనీసం 5 కేజీలు సరిపోతాయి. మాంసం తినేవారికి రోజుకు 70-100 గ్రాముల చికెన్, చేపలు తినొచ్చు. 2 వ్యక్తులున్న ఇంట్లో రోజు పెరుగు, పాల కోసం కనీసం 3/4 లీటర్ పాలు అవసరం. కూరగాయలు 3/4 కేజీ, పండ్లు 1/4 కేజీ సరిపోతాయి. పాలు, పాల ఉత్పత్తులలో నాణ్యమైన ప్రోటీన్లుంటాయి. రోజుకు కనీసం 300-350 మిల్లీలీటర్ల పాలు, పెరుగు తినాలి. మాంసాహారం తినేవారు కూడా సరైన పోషకాలు అందాలంటే ప్రతిరోజు ఆహారంలో పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. శాకాహారులు రోజువారీ ఆహారంలో సోయా, పన్నీర్, పప్పులు, శనగలు, బఠానీలు, పల్లీలు ఉండేలా చూసుకోవాలి. ఒక మనిషి రోజుకు 2 టేబుల్ స్పూన్ల కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే రోజుకి 30 మిల్లీలీటర్ల నూనె, నెయ్యి, బటర్ వాడాలి. ఒక ఇంట్లో 2 వ్యక్తులుంటే వారు నెలకి 2 లీటర్ల కంటే తక్కువ నూనె మాత్రమే వాడాలి. డాక్టర్ వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనమును నేను వీడియో రూపంలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.